హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మినీ బ్లాగర్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూపిద్దామని ఈ వ్లాగ్ వేస్తున్నాను. చిన్ని గణపయ్యని తీసుకొచ్చాము. రివాన్ష్ గణేషుని పట్టుకొని మాత్రం ఫుల్ ఎగ్జైట్ అయిపోయిండు. ఏంటి ఇట్లుంది బొమ్మ ఏంటి అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఆడుకున్నాడు బొమ్మతోటి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చిన్నపిల్లలకి వినాయక చవితి అంటే చాలా ఇష్టము. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని చిన్నప్పుడు. అండ్ మా ఇంట్లో పూజ మాత్రం ఫుల్ మంచి కంప్లీట్ అయిపోయింది. నిదానంగా పూజ చేసాము మొత్తము. ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా నేను మా సిస్టర్స్ కష్టపడి చేసామన్నమాట. ఆ తర్వాత హారతి ఇచ్చేసాము. వినాయకునికి ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క ఆకు అన్నీ పెడతారనమాట. ఎంత గ్రీనరీ తోటి డెకరేట్ చేస్తే అంత మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా వినాయక చవితి కాబట్టి వానికి సింపుల్‌గా ఏదో ఒక ఫోటో షూట్ చేయాలనిపించింది. అందుకే అలా సింపుల్‌గా ఫోటో చేసేసాను. లాస్ట్‌కి మా వినాయకునిది ఒక వీడియో తీసుకున్నాము. మొత్తము ఇలా ఎలా బ్యాక్‌గ్రౌండ్ సెటప్ మొత్తము లైటింగ్స్ తోటి మా వినాయకుడు ఎంత అందంగా అనిపించింది. పూజ చేస్తే చాలా మంచిగా అనిపించిందనమాట. అండ్ ఇది మా వినాయక చవితి. ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఫ్యామిలీ తోటి. మీరు కూడా మీ వినాయక చవితి మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్.